పెద్దలందరికీ, మినిస్టర్లందరికీ, ప్రజలందరికీ నా నమస్కారాలు. నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే కొన్ని విషయాలు మొన్న జరిగిన ఎలక్షన్స్ గురించే. ఆ ఎలక్షన్లో తెలుగుదేశం వస్తుందా, బీజేపీ వస్తుందా, పవన్ కళ్యాణ్ వస్తాడా, జగన్ వస్తాడా అన్న ఒక్క పంతంతో పట్టుదలతో అందరూ ఓట్లు ఎవరికి వాళ్ళే వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ మనసులో ఉన్న సందేశాన్ని అన్నీ కూడా కలగలుపుకొని తీర్చుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగిందేంటి? విధ్వంసకాండ. ఎవరు చేశారు అది? జగన్ వాళ్ళ పార్టీ. దీనికి ఎగబట్టింది, బయటికి రాకుండా లోపలే కూర్చున్నది ఎవరు? జగన్. దానికి వంత పాడేది ఎవరు? నానిగారు, సజ్జల గారు, బొచ్చగారు, అంబటి, వీళ్ళ నలుగురు ప్రజల్ని ఎగబోసి మీరు కొట్టుకు చావండి, వాళ్ళని మీరు తంతారా, మిమ్మల్ని వాళ్ళు తంతారా అన్న ఒక ఉద్దేశంతో ఎగబెట్టి ఎవరు గెలవాలి అంటే ఎవరు గెలవాలి, మళ్ళీ వైకాపే రావాలి. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి సర్వనాశనం చేశాడు. ఇప్పుడు కూడా ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ని టోటల్గా బకాసురుడు మింగేసినట్టు మింగేద్దామని చెప్పన్న ఆలోచనతో ఇవన్నీ కూడా వీళ్ళు తలంచి, వీళ్ళంతా కూడా తలుసుకుని వీళ్ళందరినీ, ప్రజలందరినీ ఎగబెట్టి వాళ్ళు మీరు తన్నుకొని సావండి అని కార్లు, ఇటు మనుషులు గొడ్డళ్లతో, కట్టెలతో, పైపులతో, కొడవెళ్లతో ఇదంతా విధ్వంసం కాండ జరగాలని చెప్పని జగన్ గారు చెప్పారు కాబట్టి, ప్రోత్సహించారు కాబట్టి, ఈ నాలుగు దిక్కులు మనుషులు కూడా ప్రోత్సహించారు కాబట్టి ప్రజలంతా ఎగబడ్డారు. ఎవరికి నష్టము అనేది ఆలోచించారా మూర్ఖులారా మీరు? ఇది ఎవరికి నష్టము? ప్రజలకే నష్టము. అయిపోయింది. గంటకు 10 లక్షలు ఏది ఫ్లైటు, అది సమకూర్చుకొని ఆయన లండన్ దొబ్బేశాడు. ఎవరు? మీ ప్రియమైన జగను ఫ్యామిలీతో. సరే, ఆరోగ్యం బాగుందా బాగలేదా ఏదో మొత్తానికైతే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అమెరికా వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు వాళ్ళు తనుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు పొడుచుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, ముసలాళ్ళని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, పగాని లేదు, మంచి లేదు, చెడు లేదు. దేనివల్ల ఇదంతా చేస్తున్నారు మీరు? రేపు ఒకవేళ తెలుగుదేశమే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదైనా అడగాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ముఖం పెట్టుకొని వెళ్ళి అడుగుతారు? సిగ్గు లేదా మీకు? చెప్పుడు మాటిని ప్రాణాలు తీసుకుంటారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. మీకు చేసింది ఏంటి? 5 సంవత్సరాల నుంచి జగన్ ఏం చేశాడని చెప్పని తెలియలేదా? సిగ్గు లేదా మీకు? సిగ్గు లజ్జ ఏమీ లేదా? ఏం ఆలోచించారు మీరు? ఏం ఆలోచించి మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు? దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి? దానివల్ల కొద్దిగైనా ఆలోచించారా? మూర్ఖత్వానికి పోయి ఈ నలుగురు ఎగబెడుతున్నారు. అంబటి రాంబాబు, నాని, ఇటు బొత్స, ఇటు సజ్జల, వీళ్ళు నలుగురు 4 దిక్కులు నలుగురు రాక్షసులాగా, మధ్యలో యముడు ఎవరు? జగను. వీళ్ళందరూ కలిసి మీ జీవితాలు నాశనం చేయడానికి తలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎలక్షన్లో నిలబడ్డారు అని అంటే అంతకుముందు 5 సంవత్సరాలు ఏం జరిగింది? పోనీ హైదరాబాద్ని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకొచ్చారు, ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వస్తుంది, బాగుపడుతుంది, ప్రజలందరూ కూడా బాగుంటారు, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని చెప్పన్న ఇంగిత జ్ఞానము, సిగ్గు శరము ఏమైనా ఉందా మీకు? ఎగబడి వాడు ఏమిచ్చాడో ఏమి లేదో ఎన్ని రోజులు తింటారు మీరు?
10,000 రూపాయలు ఓటుకు తీసుకున్నారే అనుకో, 5,000 రూపాయలు తీసుకున్నారనుకో, ఎన్ని రోజులు తింటారు? ఒక ఫుల్ బాటిల్ కొనుక్కుంటే 2,000 రూపాయలే, గంటలో అయిపోతుంది. ఒక కేజీన్నర 2 కేజీలు చికెన్ తెచ్చుకొని తింటే ఒక గంటలో అయిపోతుంది. ఎన్ని రోజులు తింటారు? మీకు బుద్ధి జ్ఞానం లేదా? కడుపుకు అన్నం తింటం లేదా? గడ్డి తింటున్నారా? కొంచెం కూడా ఆలోచించే మెదడు లేదా? ఆలోచించరా? దేనికి ఇంత విధ్వంసకాండ మీరు చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా జరిగిందా? గాంధీ మహాత్మ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కొట్లాడుకొని బ్రిటిష్ కాలంలో ఈ విధంగా యుద్ధం, గాంధీ తాత మనకి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఆయన స్వతంత్రం తీసుకొచ్చాడని చెప్పని ఆయన ఏదో చెప్పాడని ఆయన కొట్టి చంపారు. చూడు ధర్మం ఎక్కడుంది? ధర్మం లేదు. అన్యాయానికే ప్రపంచం నడుస్తోంది, అధర్మం మీదే నడుస్తోంది. ఒకటే పాదం మీద 4 పాదాలు ఎప్పుడో పోయినాయి, 4 పాదాల్లో 3 పాదాలు పోయినాయి, ఒకే ఒక పాదం మీద ప్రపంచం నడుస్తుంది. ఆ ఒక్క పాదం మీద ప్రపంచం ఎప్పుడు ఏ విధంగా కొట్టుకుపోతుందో కూడా మనకు తెలియదు. కానీ ఇది ఆలోచించి దీన్ని గ్రహించి కొంచెమైన బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సిగ్గు శరం తెచ్చుకొని ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన రాజ్యము, మన ఆంధ్రప్రదేశు, మన మనుషులు అని చెప్పని మనం బ్రతకాలి. ఒకరి గురించి మనకెందుకు? మనం ఏదో ధర్మత, మనం ఓటేయాలి, మనకెవరు బాగా చేశారో వాళ్ళకి ఓటేయాలి, ఇంటికి తిరిగి రావాలన్న ఒక బుద్ధి జ్ఞానం లేకుండా, సిగ్గుశరం లేకుండా మీరు ఈ విధంగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం చేస్తారా? మాచర్ల దగ్గర ఏంటి, ఎక్కడ పడితే అక్కడ, ఒంగోలులోన ప్రతి చోట ఎందుకయ్యా? దేనికి? ఏం సంపాదించుకుంటారు మీరు? ఏం సాధిస్తారు మీరు? పోనీ మీరు కొట్లాడుకున్నారు, మీ వైకాపా వస్తుందా? వైకాపా ఈసారి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మట్టి కొట్టుకుపోతుంది. పెద్ద సునామీ వచ్చినట్టే. అక్కడక్కడ సునామీలు వచ్చి కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోతున్నారు. ఆ విధంగా మీకందరికీ కరోనా పడుతుంది. అందరూ కూడా ఎక్కడికక్కడికి విధ్వంసకాండ జరుగుతుంది. మీరు మొత్తానికి ఎక్కడికక్కడ నాశనం అయిపోతారే తప్ప ఒక్కడు కూడా బాగుపడడు, బాగు రాడు, బాగు చేసుకోలేరు. మీరు జీవితాలు బాగు చేసుకోలేరు. ఇది మాత్రం 100% బ్రహ్మ చెప్పిన వాక్కు. ఇది బ్రహ్మ చెప్పిన వాక్కు. ఆ దేవుణ్ణి స్మరించుకోండి. మనకి మంచివాడు ఎన్నికల్లో రావాలని చెప్పని, మనకి మంచి చేయాలని చెప్పని మీరు కోరుకోవాలే. కానీ ఈ విధంగా విధ్వంసకాండ చేసి మీ శరీరాలు, మీ జీవితాలు, మీ కార్లు, మీ ఇల్లు పిల్లలు, మీ ఇళ్ళు, మీ ఒక్క బుద్ధి జ్ఞానం లేకుండా ఇవన్నీ చేసుకోవడము దేని వరకు? ఎంతవరకు ధర్మం ఇది? ఎంతవరకు న్యాయం ఇది? మీరు ఆలోచించండి ప్రజలారా. తలకాయలో మీకు మెదడనేది ఉంటే మీరు ఈ విధంగా ఆలోచించి, ఈ విధంగా ఎందుకు మేము చేశాము ఈ తప్పు? ఎందుకు మేము? పిల్లోడు పరీక్షలు సరిగా రాయకపోతే ఫెయిల్ అయిపోతాడు, పరీక్షలు కరెక్ట్గా రాస్తే పాస్ అవుతాడు. అందుకే మనం కూడా కరెక్ట్గా ఉంటే మన దేశం బాగుంటుంది. మనకు బాగా చేయాలనుకున్న వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము, వాళ్ళు బాగుంటారు, మన దేశం బాగుంటుంది. అంతేగాని అనవసరంగా ఈ విధంగా పోయి, ఈ విధంగా కొట్టుకొని, ఈ విధంగా అనవసరంగా నాశనం చేసుకోవడం జీవితాలు, శరీరాలు, కుటుంబాలు, పిల్లలు, ఇళ్ళు, కార్లు, బళ్ళు ఇవన్నీ నాశనం చేసుకోవడం అవసరమా? కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని, సిగ్గుశరం తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ని బాగా చేసుకునేలాగా మీరు ఆలోచించండి. మీరు ఇంత కొట్టుకు తెచ్చినా మీ గురించి ఏమైనా పట్టించుకున్నాడా జగను? మీ గురించి ఆలోచించాడా? మీకు ఏమైనా డబ్బులు ఇచ్చాడా? హాస్పిటల్కి వెళ్ళండి బాగా చేయించుకోండి అని. ఏమీ లేదే, వెళ్ళిపోయాడు. ఆయన సుఖం ఆయన చూసుకొని లండన్ దొబ్బేశాడు, అయిపోయింది అంతవరకే. ఈ నలుగురు కోతులు 4 దిక్కులు ఇహి ఊహు అది ఇట్లా అదట్లా, ఇది వీడిట్లా వాడిట్లా అని చెప్పని మిమ్మల్ని ఎగబోస్తున్నారే తప్ప దీనివల్ల మీకేమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి ప్రజలారా కొంచెమైన బుద్ధి సిగ్గుశరం తెచ్చుకొని మన దేశం బాగుండాలి, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి అని చెప్పని కోరుకొని మంచితనానికి పోయి మంచిగా నడుచుకునేలాగా ప్రవర్తించండి. అంతే తప్ప అనవసరంగా విధ్వంసకాండలు చేసుకుని మీ జీవితాలు పాడు చేసుకుని మీ శరీరాలన్నీ నరకపారం చేసుకుని ఇవన్నీ కూడా బాగా చేసుకోవడము ఇది ధర్మం కాదు, కరెక్ట్ కాదు. దయచేసి నా మాటలు విన్నవించుకొని మీరు ధర్మంగా నడుచుకుంటారని కోరుకుంటున్నాను. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
దుర్గాశ్రీ న్యూస్. జై హింద్.